మేడారం జాతర హుండీల లెక్కింపు కొనసాగుతుంది. 6వ రోజు హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు సిబ్బంది. పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే 12 కోట్లకు పైగా కానుకల ఆదాయం వచ్చినట్టు తెలిపారు దేవాదాయ శాఖ అధికారులు. హుండీల లెక్కింపు ఆదాయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతరలో భక్తులు వేసిన కానుకలతో నిండిపోయిన హుండీల లెక్కింపు కొనసాగుతుంది. దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఇవాళ 6వ రోజు మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. అందులో 40 హుండీలు అయితే తిరుగువారం కోసం ఆ హుండీలు కూడా వచ్చాయి. మొత్తం 828 హుండీల లెక్కింపు కొనసాగుతుంది. దాదాపు చివరి దశకు వచ్చింది చెప్పచ్చు. ప్రస్తుతం అయితే హుండీలన్నీ కూడా ఓపెన్ చేశారు. అన్ని హుండీలలో ఉన్నటువంటి కానుకలన్నీ కూడా బయటికి తీశారు. ప్రజెంట్ అయితే కరెన్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు మార్కెట్లో వెండి కానీ బంగారం కానీ ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవార్లకు సంబంధించినటువంటి వెండి బంగారంకు సంబంధించినటువంటి నగల సంఖ్య కూడా చాలా తక్కువగా లాస్ట్ జాతరతోటి పోలిస్తే చాలా తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వెండినికి సంబంధించి కావచ్చు ప్యూరిటీ తర్వాత వాటికి సంబంధించినటువంటి అంతా కూడా దానికి సంబంధించిన నిపుణులు ఇదంతా కూడా చెక్ చేస్తారు. వెండి ఎంత ప్యూరిటీ ఉన్నది, మిశ్రమ వెండియా లేకపోతే బంగారం సంబంధించి కూడా కొన్ని మెటల్ తోటి ఉంటాయి. చూస్తే బంగారంలానే ఉంటాయి కానీ అవి మెటల్ ఉంటాయి. వాటిని బంగారం సంబంధించిన దాంట్లోంచి వేరు చేయాలి. చాలా చిన్న చిన్న సూక్ష్మంగా ఉండేటువంటి వస్తువులు కూడా ఉంటాయి. చిన్న చిన్న డాలర్ల రూపంలో అమ్మవారి బొమ్మతోటి ఉన్నటువంటి 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఉన్నటువంటి బంగారం ఉంటాయి. అట్లాంటివి మెటల్ తోటి ఉన్నటువంటి వస్తువులతో వేరు చేయడం, ఆ బంగారాన్ని క్యాలిక్యులేట్ చేయడం, ఆ బంగారంకున్న నాణ్యతను గుర్తించడం ఇది చాలా పెద్ద టాస్క్. ఆ టాస్క్కు సంబంధించి కూడా జరుగుతుంది. చివరి దశకు వచ్చినప్పుడు మాత్రమే ఈ బంగారంకు సంబంధించినటువంటి కావచ్చు వెండికి సంబంధించినటువంటి వాటి ప్యూరిటీని అంతా కూడా చెక్ చేస్తారు. అక్కడ మనం చూస్తున్నటువంటి రాయి మీద కూడా బంగారం కనుక వస్తువును దాని మీద ప్రెస్ చేసినప్పుడు దానికి సంబంధించి కూడా ఏదైతే అది బంగారమా వెండా లేకపోతే ఇంకోటా అనేది ఈజీగా తెలుసుకోవడానికి ఉంటుంది. అంటే ఆ బంగారం సంబంధించింది అయితే బంగారం క్వాలిటీది ఉందా లేకపోతే మెటల్కి సంబంధించిందా, ఇట్లా దానికి ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ద్వారా కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు. అన్న మీరు ఈ కెమికల్ తోటి ఏం చేస్తున్నారు? బంగారం టెస్టింగ్ చేస్తాం. ఎట్లా ఈ బంగారం ఎట్లా టెస్ట్ చేస్తారు? బంగారమా కాదా అది అట్లా అని ఇది ఒకసారి మాకు ఆ టెస్ట్ చూపెట్టరా? ఇగో ఇది యాసిడ్ వేసి చూస్తున్నాం కదా, ఇగో ఇది యాసిడ్ వేసి చూస్తున్నాం. టెస్టింగ్ తెలిసేది బంగారం కాకపోతే మొత్తం మాడిపోతుంది. అది బంగారం అయితే అట్టే నిలబడి ఉంటుంది. ఎట్లుంటుంది అన్న మీరు చూడు ప్రస్తుతం అంటే చాలా చిన్న చిన్న వస్తువులు కూడా వేస్తారు కదా. చూడండి ఇక్కడ చూడు బంగారం కాకపోతే ఇట్లా వెళ్ళిపోతుంది. ఫస్ట్ గీకాలా దీని మీద? గీకాలి. ఇక ఇట్లా వెళ్ళిపోతుంది. బంగారం కాకపోతే ఉండదు, ఎట్లా వెళ్ళిపోతుంది. ఇక బంగారు చూపిస్తాం. ఇది బంగారుది. ఇప్పుడు మీరు చేసేది బంగారం, ఇది బంగారుది. బంగారుది ఉంటే ఇట్లా గీత ఇట్లనే ఉంటుంది అనమాట. గీత వెళ్ళిపోతుంది. చూసారా డిఫరెన్స్? ఓకే అదే అది ప్యూర్ గోల్డ్ అయితే అలాగనే ఉంటుంది, గీత ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇట్లా గీకినప్పుడు కూడా ఈ బంగారం కూడా దీంట్లో కూడా మళ్ళీ క్వాలిటీ ఉంటుందా? ఎట్లా క్వాలిటీ ఉంటుంది. 22 క్యారెట్ ఉంటుంది, 20 క్యారెట్ ఉంటుంది, 18 క్యారెట్ ఉంటుంది. అన్ని రకాల బంగారం వస్తుంది ఇక్కడ. అదేవిధంగా వెండికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని కూడా ప్యూరిటీని చెక్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇందులో మనకి ఇప్పుడు ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు కనిపిస్తుందేమో మెటల్ తోటి ఉన్నటువంటి మిక్స్డ్ ఉన్నటువంటివి. దీని పక్కన ఉన్నటువంటి ఇంకో బాక్స్ చూస్తే ఇది ప్యూర్ వెండికి సంబంధించినటువంటి ఆభరణాలు. ప్రస్తుతం అయితే ఈ వెండికి సంబంధించినటువంటి కావచ్చు ఇవి ఎట్లా చెక్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు అమ్మవారి కానుకలు చాలా రకరకాలుగా వస్తుంటాయి. ఆ వచ్చిన కానుకలలో వెండి బంగారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. వాటిని ఎట్లా మీరు కౌంట్ చేస్తుంటారు? ఇప్పుడు వెండి అది బంగారు ఆభరణాలు వాళ్ళు వేస్తారండి. కొన్ని ఏముంటాయంటే ఇది వెండి కోటింగు అల్యూమినియంవి అలా మెటల్ మీద ఇది మన కరెంటు తీగలతోటి చేసినవి అలాగా అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి అన్నమాట. అయితే వాళ్ళు ఏముందంటే భక్తులు అక్కడ టెంపుల్ దగ్గర ఏవి అమ్ముతుంటే అవి కొనుక్కుంటుంటారు, లేకుంటే వాళ్ళకి తక్కువ రేట్లో ఏవి వస్తే అవి కొనుక్కొని వేస్తారు. వాళ్ళకి తెలియదు ఇది వెండి అవునా కాదా అనేది. కానీ మనం ఏం చేస్తామంటే అది వెండివి వెండి కానివి అన్నీ సపరేట్ చేస్తాము. సపరేట్ చేసేసి వెండివి ఏదైతే కొంచెం 20% 30% వెండి ఉన్నప్పటికీ కూడా మేము వాటిని వెండి కింద ట్రీట్ చేసేసి వాటన్నిటినీ వెయిట్ చేసేసి లాకర్లో అది వాళ్ళు భద్రపరుస్తారు ఈవో గారు. అంటే గోల్డ్కి సంబంధించి ఎట్లా ఉంటుంది? గోల్డ్ కొన్ని చూస్తే చూడగానే గోల్డ్ అనిపిస్తుంది, కానీ మీ టెస్టింగ్లో చూస్తే మెటల్ అని తెలుస్తుంది. అవును, అంటే ఇప్పుడు అంతా ఇమిటేషన్ గోల్డ్ ఎక్కువైపోయింది. 1 గ్రామ్ గోల్డ్, కాపర్ మీద గోల్డ్ కోటింగు, ఇత్తడి మీద గోల్డ్ కోటింగు అలా ఉన్నాయి కూడా వస్తున్నాయి చాలా.
మనం ఏం చేస్తామంటే చెక్ చేస్తాము. యాక్చువల్లీ గోల్డ్ స్మిత్ వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది ఐటమ్ చూడగానే. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా చెక్ చేస్తారు. మాకు డౌట్ ఉన్నా ఎవరికి డౌట్ ఉన్నా కానీ వాటిని చెక్ చేస్తాము. చెక్ చేసేసి గోల్డ్ కానీ సపరేట్ చేస్తాము. బంగారం వెండితో పాటు ఇటు కరెన్సీకి సంబంధించినటువంటి ఇది కూడా జరుగుతుంది. నోట్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ సంబంధించినటువంటి జరుగుతుంది. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి కూడా ఎట్లా జరుగుతుంది, కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది ఈసారి లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి ఎలా అనిపిస్తుంది? శ్రీ సమ్మక్క సార్ల మహాజాతర సంబంధించినటువంటి హుండీ కౌంటింగ్ ఇవాళ వచ్చేసి 6వ రోజు అండి. ఇవాళ దాదాపుగా తిరుగువారం సంబంధించినటువంటి హుండీలు లెక్కించడం జరిగింది. అవి 40 ఇప్పితే మనకి 80 లక్షలు ఈరోజు ఆదాయం వచ్చిందండి. మొత్తం కూడా నిన్నటి ఇవాళ కలిపి ఒక 12 కోట్ల చిల్లర 12 కోట్ల 62 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా కాయిన్స్ వరకు ఫైనల్ కాయిన్స్ ప్లస్ గోల్డ్ సిల్వర్ ఫైనల్ చేయవలసి ఉందండి. ఇవాళ రేపట్లో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం ముగుస్తుందని మేము భావిస్తున్నాం. సో కరెన్సీకి సంబంధించి ఈసారి ఫారిన్ కరెన్సీ ఏ దేశాలు ఎక్కువగా వచ్చాయనుకున్నారు? లాస్ట్ ఫారిన్ జాతరకు ఈసారి ఫారిన్కి సంబంధించిన కరెన్సీ ఏమైనా తగ్గిందా? లేదండి, ఫారిన్ కరెన్సీ అయితే పెరిగిందండి. ఇప్పుడు మేము గతంలో అంటే జాతర తర్వాత వేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం కూడా మేము ఇప్పుడే ఎప్పటికప్పుడు బ్యాంక్ వాళ్ళని పిలిచేసి ఏ రోజు వచ్చిందో ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ డేకి మాకు దాని యొక్క వాల్యూ మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చేయడం జరుగుతుంది. ఎక్కువగా అమెరికా డాలర్స్ ఎక్కువ వస్తుంటాయి మనకి. గతంలో లానే ఈసారి కూడా అదే విధంగా వచ్చాయండి. సో ఈసారి కరెన్సీకి సంబంధించి మన ఇండియన్ కరెన్సీ ఎక్కువ ఏ నోట్లు వచ్చాయి? మీరు ఇప్పటివరకు లెక్కలు చూస్తున్నారు కదా, కౌంటింగ్ జరుగుతుంది, ఎక్కువ ఏ నోట్లు వచ్చినాయంటే అనిపించింది? మనకి వచ్చేసి ఎక్కువ అంటే ఈ 10 రూపీస్ 20 రూపీస్ ఇవే, అంటే అన్నీ మనకి 116 అర్ధ 116 ఇట్లా కొంచెం 11 రూపీస్ ఇట్లా లెక్కలు కొంత ఉంటాయండి భక్తులు. మనకి అన్ని రకాల నోట్లతో పాటు ఎక్కువైతే ఇక 10 రూపీస్ 20 రూపీస్ అన్ని రకాలుగా వచ్చాయండి. అది సో ఇందులో డ్యామేజ్ సంబంధించి అంటే చాలామంది బియ్యం తర్వాత రకరకాల కొబ్బరి నీళ్ళు కొట్టడం కావచ్చు, ఇట్లా ఏమైనా డ్యామేజ్ ఎంత వరకు నోట్లది ఉంది? వాటిని డ్యామేజ్ కాకుండా చేసే వర్క్ సంబంధించినటువంటిది ఏమైనా జరుగుతుందా? మనకి గత జాతరలు అన్నిటితో పోలిస్తే ఈ సంవత్సరం మనకి డ్యామేజ్ నోట్లు చాలా తక్కువ, అంటే 0.1% అనే చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి సమ్మక్క సారలమ్మ జాతరలో వర్షం రాకపోవడంతో అమ్మవారికి సంబంధించిన భక్తులు వేసినటువంటి నోట్లు ఏమీ పాడవలేదండి. దాంతో ఏదో కొంచెం హుండీల మీద కొబ్బరికాయలు కొట్టిన వాటిని కొంచెం ఇదయ్యాయండి. వాటిని మేము మళ్ళీ సర్ఫ్ నీళ్ళల్లో వేసి చేసి అవి కూడా బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడానికి మేము అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందండి. సో ప్రస్తుతం అయితే కౌంటింగ్ జరుగుతుంది. మనం ఫారిన్ కరెన్సీకి సంబంధించి కూడా చూడవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ఫారిన్ కరెన్సీకి సంబంధించి డాలర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అమెరికా వెళ్ళిన వాళ్ళే మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. చాలామంది ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళినా 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతరకు కంపల్సరీ వస్తారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకోవడం అనేది పరిపాటిగా వస్తుంది. కంట్రీ వైడ్గా డినామినేషన్ చేసి బ్యాంక్ వాళ్ళకి అప్పగిస్తాం సార్. అదే ఏ రోజు రేట్ ఏమున్నదో ఆ రోజు వాళ్ళకు బ్యాంకు మన టెంపుల్ అకౌంట్లో జమ అవుతుంది. సో ఇప్పుడు డాలర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఏవి వస్తున్నాయి? ఏ దేశాలు? యుఎస్ఏ వచ్చింది సార్, తర్వాత ఇంగ్లాండ్ వచ్చినాయి. మొత్తము 20 దేశాల దాకా ఉన్నాయి, కానీ కొన్ని చెల్లుబాటు కాలేదు. ఆ కరెన్సీ తేడా ఉన్న వాళ్ళు చెల్లుబాటు కాలేదు అని వాళ్ళు చెప్పారు. ఎక్స్చేంజ్ వాళ్ళు చెల్లుబాటు వరకు వాళ్ళు తీసుకుని డినామినేషన్ దాని ప్రకారం జమ చేయడం జరుగుతుంది. దాని వాల్యూని వేస్తున్నారా? వాల్యూ ప్రకారమే మేము ఏ రోజు ఆ రోజు వాల్యూ ప్రకారమే టెంపుల్ అకౌంట్లో జమ చేస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు డాలర్లకు సంబంధించినటువంటి కావచ్చు లేదా దాదాపు 20 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ కూడా ఈసారి వచ్చింది. అయితే ఎక్కువ యుఎస్కు సంబంధించినటువంటి డాలర్స్ అయితే చాలా ఎక్కువగా అమ్మవారి హుండీలలో ప్రతిరోజు కౌంటింగ్ సందర్భంగా కూడా వచ్చాయి. 6వ రోజు కొనసాగుతుంది. అదేవిధంగా మొత్తం ఫారిన్ కరెన్సీకి సంబంధించి కూడా సౌదీ అరేబియా కావచ్చు లేదా గల్ఫ్కి సంబంధించినటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి కరెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పచ్చు. కరెన్సీకి సంబంధించి కావచ్చు లేదా కాయిన్స్కి సంబంధించిన కౌంటింగ్ ఎట్లా జరిగింది అసలు? కరెన్సీవి చాలా తొందరగా అయిపోయాయండి. ఇదేంటి మన నోట్స్ కంటే రైస్ ఎక్కువ వచ్చాయి. రైస్ నుంచి కాయిన్స్ సపరేట్ చేయడము ఇదంతా కూడా కొంచెం టైం తీసుకుంది. అయినా కూడా తొందరగానే కంప్లీట్ చేసాము. బట్ కాయిన్స్ ఒకటి మనం సార్ట్అవుట్ చేస్తున్నాం డినామినేషన్ ప్రకారం. ఈ కాయిన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చాలా చూస్తే 1 రూపీ 10 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్లో చాలా రకాలు ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నిటిని ఎట్లా చేస్తారు? ఒక్కొక్క డినామినేషన్లో 2-3 రకాల కాయిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడాను కాయిన్ వైజ్ సపరేట్ చేసి మనము అంతా కూడాను ఆ వెయింగ్ మిషన్లో వెయిట్ వేసి దాని ప్రకారంగా అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి చూస్తే
చిల్లరకు సంబంధించినటువంటిది జమ ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? ఎంత వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? చిల్లరగానే చూడొచ్చా, లక్షల్లో చూడొచ్చా? లక్షల్లోనే వస్తుంది. లాస్ట్ టైం 35 lakhs to 40 వరకు వచ్చాయి. ఈసారి ఒక 50 lakhs వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రతి నోటును కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకు అంటే అసలే డ్యామేజ్ అయినటువంటి నోట్లు మళ్ళీ అవి కూడా మళ్ళీ ఏం కాకూడదు. వాటిని మళ్ళీ అమ్మవారి చెంతకు, అమ్మవారికి భక్తులు ఎంత విశ్వాసంతో అమ్మవారికి కానుకలుగా సమర్పించారో, ప్రతి కానుక కూడా అమ్మవారికి భక్తులు ఏ విధంగా భక్తితోటి సమర్పించారో అట్లా ఆ ప్రతి రూపాయిని కూడా మళ్ళీ దేవాదాయ శాఖ జమలో అదే విధంగా చేస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి టెంపుల్ కావచ్చు, మేడారం అభివృద్ధి, వాటన్నిటిలోనే ఉపయోగిస్తారు. పూజార్లకు వాటాగా ఇస్తారు. కాబట్టి అమ్మవారికి సంబంధించి వెళ్ళాల్సినటువంటి నోట్లు కాబట్టి వీటన్నిటిని కూడా అంత జాగ్రత్తగా వీటన్నిటిని కూడా శుభ్రం చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? కడుగుతున్నాం. ఎట్లా అదంతా అంటింది కా బెల్లం కనుక కడుగుతున్నాం. బెల్లం బాగున్నాయి, మామూలుగానే ఉంది. గడ్డలు కొన్నిటికో బాగా అతకపోయినాయి, కొన్ని చినిగినాయి అన్ని చిన్నగా తీసి ఆడబెడుతున్నాం. మరి చాలా అట్లా డ్యామేజ్ అయి ఉంటాయి కదా, మరి మెల్లగా కడుగుతున్నారా? మెల్లగా కడిగి తీసేస్తాను అంతే. జాగ్రత్తగా చేస్తున్నాం. సో వీళ్ళంతా కూడా ఎందుకంటే కడిగే సమయంలో కూడా చినిగిపోవడం కావచ్చు, లేదా అలాంటివి జరగకుండా డ్యామేజ్ కాకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇలా మళ్ళీ వాష్ చేసినటువంటి వాటిని కూడా మళ్ళీ కరెన్సీని ఇస్త్రీ కూడా చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరమ్మా? నా పేరు జ్యోతి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బట్టలు ఇస్త్రీ చేసినట్టే చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? అదే నోట్లని ఐరన్ చేస్తున్నాం. అవి వాష్ చేశారు కదా, అందుకోసమని మళ్ళీ ఐరన్ చేస్తే స్టిఫ్నెస్ స్మూత్నెస్ వచ్చేస్తున్నాయి. ఇంకా సో ఇవి చాలా డ్యామేజ్ అయిన నోట్లు కదా, వీటిని కూడా మళ్ళీ వాళ్ళ భక్తితోటి ఇచ్చినటువంటి నోట్లు సరిగ్గా ఉండే విధంగా వాళ్ళని మళ్ళీ డ్యామేజ్ లేకుండా చేసే ప్రయత్నాలు చేయడం ఎట్లా అనిపిస్తుంది ఇందులో? మేము అమ్మవారి సేవ చేసుకుంటున్నాము. సేవలో భాగంగా ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు కరెన్సీ లెక్క చేయడానికి వీటికి ఎలా ఉంది తేడా? అంటే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇది మంచి లేవు కదా, అందుకోసమని కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయినా కూడా చేస్తున్నాం. సేవ కదా, అమ్మవారి కోసం సేవ చేస్తున్నాం కదా, అందుకోసం సేవ చేస్తున్నాం. వడి బియ్యం, ఇదంతా కూడా వడి బియ్యం అమ్మవారికి సంబంధించింది. అయితే వడి బియ్యం కోసం ఈసారి 3 హుండీలను సపరేట్గా పెట్టారు. ఎప్పుడు కూడా అమ్మవారికి సమర్పించే హుండీలలో ప్రత్యేకంగా ఉన్న వాటిలలో మాత్రమే ఈ వడి బియ్యంకు సంబంధించినటువంటి వేసేవాళ్ళు. కానీ ఈసారి కనుక చూస్తే జాతరలో ప్రతి హుండీ, ఏ హుండీ ఓపెన్ చేసినా వడి బియ్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులలో చాలా కీలకం కాబట్టి ఈ వడి బియ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే లాస్ట్ జాతరతో పోలిస్తే దాదాపు 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. మొత్తం 828 హుండీలు. అవన్నీ కూడా ప్రతి హుండీ ఓపెన్ చేశారు. అన్ని హుండీలను ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ సంబంధించి చివరి దశ ఉంది. ఆ చివరి దశకు కూడా ప్రధానంగా కాయిన్స్కు సంబంధించినవి, అదేవిధంగా బంగారం, వెండికి సంబంధించినటువంటి కానుకలు వెరిఫికేషన్, తర్వాత ఏదైతే డ్యామేజ్ అయినటువంటి నోట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేయడం కావచ్చు, లేదా మళ్ళీ వాటిని ఇస్త్రీ చేసి మళ్ళీ వినియోగంలో తీసుకొచ్చి జమ చేసే విధం, ఇలాంటి టాస్క్కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ల దగ్గర కనిపిస్తున్నాయని చెప్పచ్చు. చివరి దశలో ఉన్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నంత కూడా 10 రూపాయల కాయిన్స్. వీటిని సరే ఎట్లా వేటికి సంబంధించి ఎట్లా చూస్తున్నారు సరే వీటిని కౌంటింగ్ ఎట్లా ఉంటుంది? అంటే కౌంటింగ్ అంటే జనరల్గా ఇది ఏటికి వాటికి 10 రూపీస్ కాయిన్స్, 20 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ వేటికి వాటికి సిగ్రిగేషన్ చేసాము. ఓల్డ్ కాయిన్స్కి, న్యూ కాయిన్స్ కూడా మన 5 రూపీస్లో 2 కైండ్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఒక కిలో లెక్క చూస్తారా ఎట్లా? అంటే ఇప్పుడు ఒక కిలోకి ఎన్ని కాయిన్స్ వస్తాయి? 10 రూపీస్ వచ్చేసి మనకి 15 కేజీల 400 గ్రాములు వచ్చేసి 20,000 వస్తుంది వాల్యూ. అదేవిధంగా 5 రూపీస్కి వచ్చేసి మనకి 5 రూపీస్కి వచ్చేసి 15 కేజీల 100 గ్రాములు 12,500 రూపాయలు వస్తుంది. తర్వాత కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ 5 రూపీస్ 22 కేజీల 800 గ్రాములు వచ్చేసి 12,500 వస్తుంది. అదేవిధంగా 2 రూపీస్ కాయిన్స్ 3 రకాలు కూడా 15 కేజీల 150 గ్రాములు 5,000, 14 కేజీల 550 గ్రాములు 5,000, 12 కేజీల 400 గ్రాములు 5,000. ఈ విధంగా 1 రూపీ కూడా 12 కేజీల 380 గ్రాములు 2,500 రూపాయలు. ఈ రకంగా మేము అంతా క్యాలిక్యులేట్ చేసి దాన్ని మేము లిస్ట్ అవుట్ చేసేసి
మేము రికార్డు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇవి కాయిన్స్ కూడా ఎప్పటికప్పుడు బ్యాంకులలో డిపాజిట్ చేస్తున్నారు ఎట్లా? ఆ రోజు బ్యాంకర్స్ ముగ్గురున్నారు మాకు. ఆ బ్యాంకర్స్కి మేము ఏదైతే మేము ప్యాకింగ్ చేసేస్తామో ఇమీడియట్గా వాళ్ళకి మేము డిస్బర్స్ చేసేసి ఓచర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం అయితే దీని ప్రకారమే కాయిన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కావచ్చు ఇదంతా కూడా జరుగుతుంది. వాటి కాయిన్స్ వెయిట్ ఎంత ఉంటుందో ఆ వెయిట్కు అనుగుణంగా వాళ్ళకి సంబంధించినటువంటి విలువను కడుతున్నారు. ప్రస్తుతం అయితే కాయిన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఇవన్నీ అయిపోతే మొత్తం హుండీలకు సంబంధించినటువంటి లెక్కింపు అంతా కూడా పూర్తవుతుంది అని భావించవచ్చు. రేపు సాయంత్రం వరకు పూర్తిగా మేడారం హుండీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా ప్రక్రియ పూర్తి చేస్తారు. ఎంత ఆదాయం అమ్మవారి నుంచి వచ్చింది, ఈ హుండీల నుంచి కూడా ఈసారి దాదాపు 20 లక్షల పైగా ఆదాయం వస్తుంది అనేది అంచనా వేస్తున్నాం. దానికి సంబంధించి కూడా కలిపిన తర్వాత గత జాతరలతో పోలిస్తే ఈసారి జాతరకు ఎంత మేరకు ఆదాయం వచ్చిందనేది మనం అధికారికంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం దాదాపు 13 కోట్ల పైగా అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి వచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువగా వస్తుంది అనేది అయితే అధికారులు కూడా ఆశాభావంతో ఉన్నారు. అదంతా కూడా ప్రస్తుతం కౌంటింగ్ అంతా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవి తెలంగాణ అప్డేట్స్.